హలో గైస్, ఈరోజు మా హంపి ట్రిప్ డే 1 అంజనాద్రి బెట్ట నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. ఇది శ్రీ హనుమంతుని జన్మస్థలం అని చెబుతారండి. పదండి ఈ పవిత్రమైన ప్రదేశాన్ని కలిసి చూద్దాం. ముందుగా మనకైతే శ్రీరాముల వారి దర్శనం అయితే జరిగిందండి. ఇక్కడ నుంచి మా ఎక్కే ప్రయాణం అయితే మొదలవుతుంది. ఇక్కడ మొత్తం 575 నుండి 600 మెట్లు ఉంటాయి సుమారుగా. అలాగే ఉదయం సూర్యోదయం లేదా సాయంత్రం సూర్యాస్తమయం టైంలో అయితే ఒక మంచి బెస్ట్ వ్యూ అయితే మనకి ఉంటుందన్నమాట. ఎంట్రీ కూడా ఫ్రీ అండి. మెట్లు అయితే చాలా బాగున్నాయండి. మధ్య మధ్యలో మనం ఆగి కూర్చొని కూడా వెళ్ళొచ్చు. హాఫ్ మెట్లు ఎక్కేసరికి ఇక్కడ నుంచి కనిపించే వ్యూ అయితే టాప్ క్లాస్ గా ఉందండి. మీరు కూడా చూడొచ్చు ఎంత బాగుందో కదా. ఫైనల్ గా పైకి అయితే వచ్చేసామండి. ఇక్కడ 360 డిగ్రీలుగా కనిపించే వ్యూ నిజంగా అంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. పక్కనే మనకి శ్రీ హనుమంతుని వారి దేవాలయం అయితే ఉంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా భక్తి వాతావరణంతో అయితే ఉంటుంది. మేమైతే ముందుగా దర్శనం అయితే చేసేసుకొని బయటికి అయితే వచ్చేసాం. పక్కనే మనకి ప్రసాదం కూడా ఇస్తున్నారు. సో అక్కడ ప్రసాదం తీసుకొని కింద కూర్చొని కొంచెం సేపు అది తినేసి వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట. తుంగభద్ర నది కానీ, పచ్చని పొలాలు కానీ, రాతి వండల రాజధాని హంపి ఎందుకు యునెస్కో హెరిటేజ్ సైట్ అయ్యిందో దానికైతే ఇదే ప్రూఫ్ అన్నమాట. మీరు చూడొచ్చు. అండ్ చుట్టూ రాళ్ళతో నిండిన కొండలే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట హంపి అంతనా. అది కూడా మనం చూడొచ్చు. సో ఇంకా మేమైతే మళ్ళీ కిందకైతే దిగిపోతున్నాం అండి. సో ఇదేనండి మా హంపి డే 1 అంజనాద్రి బెట్ట వ్లాగ్. అండ్ తర్వాత వీడియోలో మనం విరూపాక్ష దేవాలయం కానీ, హంపి బజార్ కానీ ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. సో కాబట్టి మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.